హాయ్ అండి. రవ్వ చేపల పులుసు. ముందుగా 1 కిలో చేపలు తీసుకోవాలి. ముందుగా ఒక చేపను తీసుకొని బండ మీద పెట్టి 1 స్పూన్ సహాయంతో ఇలా పొట్టును క్లీన్గా తీసుకోవాలి. పైనున్న పొట్టంతా క్లీన్ అయిపోయింది. చెక్క మీద చేపను పెట్టి కత్తి సహాయంతో చేప ఈకలను వేరు చేసుకోవాలి. ఈకలు క్లీన్ అయిన తర్వాత పొట్టలోని పేగును క్లీన్గా తీసివేసుకోవాలి. చేపను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలను ఒక బౌల్లో వేసుకోవాలి. కట్ చేసుకున్న చేపల్లోకి 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 లీటర్ వాటర్ వేసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన చేపలను మరో బౌల్లో వేసి రెండోసారి కూడా కడగాలి. కడిగిన చేపల్లో వాటర్ వేసి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 50 గ్రామ్ కొబ్బరిను ముక్కలుగా కోసుకొని పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని గ్యాస్ వెలిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 50 గ్రామ్ కొబ్బరి వేసుకోవాలి. వీటిని అన్ని వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి బ్రౌన్ కలర్ వచ్చింది. ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వేగాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చల్లారనివ్వాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. వీటిని కూడా మంట మీడియంలో పెట్టుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ధనియాలు ఫ్రై అయ్యి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటన్నిటిని 5 మినిట్స్ చల్లారనివ్వాలి. తర్వాత 4 ఆనియన్స్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఇవి 2 మినిట్స్ ఫ్రై అవ్వాలి, పచ్చిదనం పోయే వరకు. ఈ విధంగా ఫ్రై అయితే చాలు. ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. నాలుగు టమాటాలు తీసుకొని ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్ వేయించిన బండిలో టమాటాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మగ్గాయో లేవో చెక్ చేసుకోవాలి. టమాటాలు ఈ విధంగా మగ్గితే చాలు. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి, చల్లారనివ్వాలి. ముందుగా వేయించిన కొబ్బరి, ధనియాలు, జీలకర్ర వేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి.
మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మాత్రం మెత్తగా ఉంటే చాలు. ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసుకోవాలి. ముందుగా వేయించి పక్కన పెట్టిన ఉల్లిపాయలను వేసుకోవాలి. టమాటాలను వేసుకోవాలి. మిక్సీకి మూత పెట్టి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. 10 మినిట్స్ ముందు 30 గ్రామ్ చింతపండు, 1 గ్లాస్ వాటర్ వేసి నాననివ్వాలి. నానిన చింతపండును మసాలాలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఈ విధంగా మెత్తగా కావాలి. ముందుగా గ్యాస్ మీద బాండీ పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించుకోవాలి. బాండీ వేడెక్కిన తర్వాత 50 గ్రామ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఉల్లిపాయలు వేసుకోవాలి. వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. 3 ఎండుమిర్చి వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. కొన్ని కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసిన పేస్ట్ వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఫ్రై అయ్యే వరకు 4 మినిట్స్ కుక్ చేసుకోవాలి కలుపుతూ. మసాలాలు మాడిపోతాయి. 1 మినిట్కి ఒకసారి కలుపుతూనే ఉండాలి. మసాలాలు వేగాయి. 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మధ్యన కలుపుతూ మూత పెట్టుకోవాలి. పులుసు బాగా ఉడికింది. నీటిలో నానబెట్టిన చేపలను తీసుకొని పులుసులో వేసుకోవాలి. ముందుగా తలకాయ వేసుకోవాలి. బాగా కుక్ అవుతుంది. లావుగున్న పీసులు ఫస్ట్ వేసుకోవాలి. సన్నగా ఉన్నటి పైన వేయాలి. అన్ని చేపలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. వేసిన వెంటనే ఒక్కసారి కలపాలి. మధ్యన కలపకూడదు, విరిగిపోతాయి చేపలు. 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. టూ మినిట్స్ తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. మూత పెట్టుకొని గ్యాస్ బంద్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకొని తినాలి. చేపల పులుసు రెడీ అయింది. అన్నంలోకి, రోటీస్లోకి చాలా బాగుంటుంది.